ఒకసారి అందరం రెండు చేతులు ఆకాశం దగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. మరి గడిచిన సంవత్సరం 2025 సంవత్సరం ప్రియులారా, మరి దేవుడు మనను, మన బిడ్డలను, మన కుటుంబాన్ని, అలానే మన యొక్క గ్రామాన్ని, మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మరి ఆయన మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన కాపుదలను బట్టి, ఆయన మనకిచ్చిన భద్రతను బట్టి, అలానే మనకు వచ్చిన అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఆయా సమస్యలన్నిటిలో నుండి, ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి ప్రభు మనందరినీ కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని చూసే ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన దేవునికి మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందరూ అలానే చప్పట్లు కొడుతూ ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. ప్రియులారా, ఈ సమయంలో మన ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అలానే ప్రత్యేకంగా మరి దినం చక్కని విందు కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. సో కాబట్టి మరి యొక్క కార్యక్రమాలను మనము చక్కగా కొనసాగించుకునే దాని వరకు, దానికి ముందుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని వాక్యం అని మీరు అడిగితే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విందు అది కేవలం మనకు భౌతిక సంబంధమైన ఈ శరీరానికి శక్తినిచ్చేదిగా, భౌతిక సంబంధమైన ఈ శరీరానికి శక్తినిచ్చేదిగా, బలమునిచ్చేదిగా, ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా మనకు కనబడుతూ ఉంది. కానీ దేవుని వాక్యం ఇది కేవలం మన భౌతిక సంబంధమైన లేక మన శరీర సంబంధమైన ఆరోగ్యం మాత్రమే కాదు, ఇది మన ఆత్మకు కావలసిన శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చి మోక్షానికి మనం నడిపించేది దేవుని వాక్యం. ఒకసారి బిడ్డలుగా హల్లెలూయా చెప్పండి. సో కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద మనం బ్రతకాలి అంటే మనకు భౌతికమైన ఆహారం ఎంత అవసరమో అలానే ఆత్మ సంబంధంగా మనం జీవించాలి అంటే మనం ఈ లోకములో ఆత్మ సంబంధంగా జీవించి ఆత్మదేవుని యొక్కకు మనం చేరాలి అంటే దేవుని యొక్క వాక్యం కూడా మనకు అంతే అవసరం. అందుకనే కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉంటాను. ఇష్టమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కువసేపు ఇంకా ఒక పావు గంట మీరు చక్కగా వినండి. త్వరగా 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తే నేను ముగించేస్తాను. ఈ నూతన సంవత్సరంలో కూడా నూతనమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగించాలి అంటే మనం చేయవలసినటువంటి ఒక 5 పనులు మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగానే జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో నుండి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన ఒక 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము ఒకసారి 11వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. మీ మీద మనుషులను, పశువులను విస్తరింప చేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. అమ్మా, పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఈ సన్నిధిలో ఎవరు మమ్మల్ని తప్పిస్తారు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు అని చెప్పినట్టుగా ఆ యొక్క యూదులందరూ కూడా దేవునికి మొదలుపెట్టుకుంటూ వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలండి చెప్పాలి మీరు? 2 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. సామాన్యమైన విషయం కాదండి. ఏదో ఒక సంవత్సరం లేక ఒక 2 సంవత్సరాలు బానిసగా ఉండడం అంటేనే చాలా కష్టం.
అటువంటిది 70 సంవత్సరాలు మీరు ఆ బానిసత్వపు జీవితంలో వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడికి వేడుకుంటూ వస్తాయి. దేవుడు పిల్లల వారిలో నుండి ఒక ప్రవక్తగా ఎన్నిక చేయబడిన వాడు, వారిలో నుండి దేవుడి కొరకు నిలబడినటువంటి వాడు, వారిలో నుండి దేవుడి కొరకు దేవుడి మాటలు చెప్పగలిగినటువంటి ఒక సేవకుడిని దేవుడు నిలవబెట్టాడు. ఆ సేవకుని పేరే యెహెజ్కేలు. ఆయన పేరేంటి చెప్పండి? యెహెజ్కేలు. యెహెజ్కేలు అనే అర్థం ఏంటంటే దేవుడు బలపరుస్తాడు. చెప్పండి ఏంటి అర్థం? దేవుడు బలపరుస్తాడు. నిజమా? ఈ బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి యూదులందరూ కూడా వారు చాలా బలహీనపరచబడ్డారు. బానిసత్వపు జీవితంలో వారు మగ్గిపోతూ ఉన్నారు. అటువంటి మగ్గిపోతున్న వారి జీవితాలను దేవుడే బలపరచువాడిగా యెహెజ్కేలును వారి మధ్యకు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే యెహెజ్కేలు వారి మధ్యకు వెళ్ళాడో యెహెజ్కేలు వారితో మాట్లాడుతున్న మాట, నాయనారా ఇదిగో ఇంతవరకు మునుపు ఏం జరిగిందన్నది నాకు తెలియదు, మునుపు మీ జీవితాల్లో మీరు ఎలా ఉన్నారన్నది నాకు తెలియదు. అయితే దేవుడు చెప్పబోతున్న మాట ఏమిటంటే మునుపటి కంటే అధికమైన మేలును ఆయన మీకు కలుగ చేయాలని ఆశపడుతున్నాడు. ఈ మాట ఈ సందర్భాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ మనము కూడా ప్రతి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టిన ప్రతిసారి మనం కూడా ఏమనుకుంటామంటే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే బాగుంటే ఎంత బాగుండు, ఈ సంవత్సరం గత సంవత్సరంలో అనుకున్న కార్యాలు జరగలేదు కదా, ఈ సంవత్సరంలో అయినా ఆ కార్యాలు జరిగితే ఎంత బాగుండు, గత సంవత్సరంలో ప్రేరణ చేయాలనుకున్న పని చేయలేకపోయారు కదా, ఈ సంవత్సరంలో అయినా ఆ పని చేస్తే ఎంత బాగుండు అని మనకు కూడా దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు ఈ మాటల మధ్య మీకు జ్ఞాపకం చేస్తూ మనటువంటి మునుపటి కంటే గతించిపోయిన కాలం కంటే గతించిపోయిన దినముల కంటే ఈ దినములు ఈ సంవత్సరము మనకు మేలుకరంగా ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలి అంటే మనం చేయవలసిన 5 పనులు మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి, మొదటి పని ఒకసారి అదే 26వ వాక్యాన్ని చదవండి. నూతన హృదయమును మీకు ఇస్తాను, నూతన స్వభావమును మీకు కలుగ చేస్తాను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ అందరి నుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను నేను మిమ్మల్ని చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత వచ్చిన చదువుకుంటూ వెళితే చాలా విషయాలు ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడన్న విషయాలు మీకు అర్థమవుతాయండి. ఇప్పుడు మనం చదివిన ఈ మాటలో ఈ 26వ వాక్యంలో 5 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మన జీవితంలో జరిగించాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే మన హృదయాన్ని మనము నూతనపరుచుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుని నూతనపరుచుకోవాలి, హృదయాన్ని నూతనపరుచుకోవాలి. ఈ హృదయము సామాన్యమైనది కాదండి. ఈ హృదయం క్రియల అనేక విధాలుగా మనను మోసపరుస్తూ ఉంటుంది. అనేక విధాలుగా ఈ హృదయం క్రియల మనకు తప్పుదావ పట్టిస్తూ ఉంటుంది. ఈ హృదయములో ఏమేమైతే ఆశలు, కోరికలు, ప్రేమ ఈ హృదయంలో కలుగుతూ ఉన్నాయో వాటిని మనము చేసే దాని కొరకు ఈ హృదయం మనను ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకనే లేఖనం అంటున్న మాట, మీలో నూతన హృదయం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన హృదయం రావాలండి. ఒకసారి హృదయంలో ఏమున్నాయో, హృదయం మనం ఎలా మోసం చేస్తుందో ఒకసారి లేఖనంలో చదివితే బాగుంటుంది. చూడండి, మనుషుని లోపల నుండి బయలుదేరినది మనుషుని అపవిత్రపరుస్తుంది. చూడండి, లోపల నుండి అనగా మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, యావదూషణలు, అహంభావములు, అవివేకములు, ఇవన్నీ మనుషుల యొక్క హృదయములో నుండి వస్తాయి.
ఇవి మనుషుల యొక్క హృదయంలో నుండి వచ్చి మనుషుని ఏం చేస్తాయంటే అపవిత్రపరచును. అనగా చూడండి, హృదయము మనుషుని ఎలా పాడు చేస్తా ఉందో, హృదయము ఎలా మనుషుల యొక్క జీవితాన్ని పతన వస్తువులోనికి నడిపిస్తా ఉన్నాయో, ఎలా హృదయము మనుషుల ప్రియుల ఒక 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 పాపపు స్థితిలోనికి నడిపేస్తా ఉందో. అందుకని లేఖనం తెలియజేస్తున్నమాట, ప్రతి మనిషి వారి హృదయమును నూతనపరుచుకోగలిగితే, ప్రతి మనిషి వారి హృదయమును ప్రేమ శుభ్రం చేసుకోగలిగితే, అనగా హృదయాన్ని తాను మార్చుకోగలిగితే, మునుపటి కంటే అధికమైన మేలును మా దేవుడు మనందరి జీవితంలో ఆయన జరిగించుగాక. రెండవ మాట వివరించడానికి సమయం లేదు కనుక వివరించాడు, గుర్తు పెట్టుకోనండి. మొదటి మాట, హృదయాన్ని మనము నూతనపరుచుకోవాలి. రెండవ మాట మన యొక్క స్వభావాన్ని మనం నూతనపరుచుకోవాలి. ఏంటండి? చెప్పండి, ఏంటి? మన స్వభావాన్ని నూతనపరుచుకోవాలి. అలాగే మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. అందుకనే ఏమనుకోవాలని మాట గుర్తు చేస్తున్నానని పెద్దోళ్ళు అప్పుడప్పుడు అంటా ఉంటారు, అదే ఈ మనిషి మంచోడే కానీ వీడి గుణం మంచిది కాదు. అంటే మనిషి చూడడానికి బాగా ఉన్నాడు, మనిషి మంచిగానే కనబడుతున్నాడు, కానీ వాడి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన, వాళ్ళు నడిచే నడవడిక, ఇదంతా కూడా బహు చెడ్డగా కనబడుతూ ఉంది. అందుకని ప్రభువు తన లేఖనం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మొదటిగా హృదయాన్ని మనము శుభ్రం చేసుకోవడం, అనగా హృదయాన్ని మనం నూతనపరచుకోవడం అయితే, రెండవదిగా మన యొక్క స్వభావాన్ని కూడా మనము మార్చుకోవాలి. స్వభావాన్ని మార్చుకోవాలండి. మనిషి ఎంత మంచిగా కనబడుతున్నాడో ఆ మనిషి యొక్క మనసు కూడా, ఆ మనిషి యొక్క గుణము కూడా, ఆ మనిషి యొక్క స్వభావం కూడా అంతే మంచిదై ఉండాలి. అవునన్నవాడు ఆమెనే చెప్పండి. మనిషి మంచిగా కనబడి తన యొక్క మనసు బాగోలేదు అనుకోండి, మనిషి పాడైపోతాడు, ఎదటి వారు కూడా ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. అందుకని ఈ మనస్సు, ఈ స్వభావం, ఈ గుణం చాలా ప్రాముఖ్యమైందండి. అందుకనే పెద్దలంతా ఉంటారు, మనం ఎలా ఉండాలి అంటే గుణవంతులైన వారు. ఎలా ఉండకూడదు, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు, ఏం తినాలో, ఏం తినకూడదు, ఏం త్రాగాలో, ఏమి త్రాగకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, మనకు ప్రతిదీ కూడా దేవుడు చక్కగా బోధించి పెట్టాడు. కనుక ఆ నియమాలను మనం అనుసరించగలిగితే, ఆ నియమాలను మనం పాటించగలిగితే, మనం ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, మన కుటుంబాలు, మన తరతరాలు ఆశీర్వాదకరంగా మార్చబడిపోతాయండి. అవునంగా వారి గట్టిగా ఒకసారి చెప్పండి. కాబట్టి ఐదవ మాటగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము, దేవుడు మనకిచ్చిన నియమాల చొప్పున, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల చొప్పున మనము నడుచుకోగలిగితే నిశ్చయముగా ఈ నూతన సంవత్సరం మన కొరకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఉదయకాలం పిల్లల మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఇదిగో బబులోను చెరలో ఉన్నటువంటి యూదులను దేవుడు జ్ఞాపకం చేసుకొని మునుపటి కంటే అధికమైన మేలును మీకు కలుగు చేస్తారని చెప్పిన ఆ దేవుడే మానని వాడిగా, మార్పు లేని వాడిగా నేడు ఆయన మనతో కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉండగా మనం కూడా ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం కూడా తీసుకొని, ఆయన గడిచిన కాలం ఏదో గడిచిపోయిందయ్యా, జరిగిన కాలం ఏదో జరిగిపోయిందయ్యా, చేసిన పనులు చేసేస్తానయ్యా, ఇదిగో ఈ రోజు మొదలుకొని ఇదిగో నీ కొరకు నమ్మకంగా నేను జీవిస్తానయ్యా, నీ వాక్య ప్రకారంగా నేను బ్రతుకుతానయ్యా, ఇదిగో గత కాలము కంటే ఇదిగో రాబోతున్న కాలము నాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా నాకు అనుగ్రహించండి ఆయన. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభువా నీ కరుణ మా పైన, మా కుటుంబాల పైన మీరు నిలిపి ఉంచండి అయ్యా, మేలుతో మనల్ని నింపండి అయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి వాకరించుదామా, తాళవచ్చుదామా, కళ్ళు మూసుకుందామా. ఈ ఉదయకాలం పిల్లరా విన్నటువంటి దేవుని మాట్లాడడం బట్టి ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. నువ్వు ఏమి ప్రభువుని అడగవలసిన, ఈ రోజు నువ్వు చెప్పాల్సిన మాట ఒక్కటే, ప్రభువా ఇది
ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టించావు కనుక ఈ నూతన సంవత్సరం ఆయన నా కొరకు ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరముగా అయ్యా ఈ సంవత్సరాన్ని మీరు నాకు ఉంచండి అయ్యా. ఇదిగో గత కాలంలో నేను ఏం చేస్తానో నాకు తెలుసు, గడిచిన కాలంలో నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, గడిచిన కాలంలో ఎలా బ్రతికానో నాకు తెలుసు అయ్యా. ఇక నేను వాటిని వద్దనుకుంటున్నానయ్యా. నీలో నాయన ఈ రోజు మొదలుకొని నీ వాగ్దానుసారంగా నేను బ్రతకాలనుకుంటున్నాను. దయతో నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి ఆయన అని ప్రార్థిస్తున్నటువంటి దేవుని వేడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తూ ఉన్నాడండి. ఉదయకాల పిల్లల ఇదిగో ఎవరైతే ఆశ కలిగి అయ్యా గత కాలంలో ఇదిగో నీవు చేతి రాయిన వైపు చాపావు, ఇదిగో ఆయన రక్షణ హస్తముతో నేను పంపుకోవడానికి నేను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా మంచి యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. నువ్వు ఎంతైనా మంచి దేవుడవయ్యా, నీవు మంచి దేవుడిగా మేము కూడా మంచి వారిగా ఉండాలి అని మేము కోరుకుంటున్నామయ్యా. అందువల్ల నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా నీ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలు ఎంతమంది అయితే తమ చేతులు నీ వైపు చాపి అయ్యా ఈ నూతన సంవత్సరము నిశ్చయముగా మాకును మా కుటుంబానికి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, ఇది దీవెనకరంగా ఉండాలయ్యా, ఇది మేలుకరంగా ఉండాలయ్యా. ఇదిగో గడిచిన కాలం మేము చేస్తున్నవన్నీ ఈ రోజు నుండి వాటిని చేయమనయ్యా. దీని కొరకు మేము బ్రతుకుతామయ్యా. మమ్మల్ని మా కుటుంబాలను ఆశీర్వదించండియ్యా అని ఎంతమంది అయితే చేతులు నీ వైపు చాపారో అట్టి వారి కుటుంబాలను నిశ్చయముగా యేసు నామములో మీరే వారిని ఆశీర్వదించండి, మీరే వారిని దీవించండి. ఈ సంవత్సరము నిశ్చయముగా యేసు నామములో వారికి దీవెనకరమైన సంవత్సరముగా ఉండును గాక, మేలుకరమైన సంవత్సరముగా ఉండును గాక, నూతన కార్యములు జరుగును గాక, అద్భుతములు జరుగును గాక, విడుదల కలుగును గాక, కృపమైన కృప వచ్చును గాక. ఈ సంవత్సరము మేము అనుకున్న దానికంటే అత్యధికమైన కార్యాలు వారి పట్ల యేసు నామములో జరుగును గాక. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ నామమును స్తుతిస్తూ నీకే మహిమారోపిస్తూ ఎంతవరకు మాట ఉన్నది నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమునడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ మరొకసారి దగ్గరగా చెప్తాం ఆమేన్. ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో మరి మనము పొందుతున్నటువంటి విందు కార్యక్రమంలోకి వెళ్ళడానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి చిన్న బిడ్డల కొరకు చిన్న బిడ్డల కొరకు మరి ప్రభు సన్నిధానంలో మరి చిన్న గిఫ్ట్స్ వారి కొరకు ఏర్పాటు చేస్తాం. మరి వాటిని మనము వారికి అందచేద్దాం. కూర్చోండి. మరి చిన్న బిడ్డలు చక్కగా వారు గత సంవత్సరం అలాగే ఈ సంవత్సరం వారు చక్కని కార్యక్రమాలు డిసెంబర్ 24వ తారీఖున మరి మందిరంలో జరుగుతున్నప్పుడు చక్కగా వారు మరి చక్కని డాన్స్లు మరి మన కొరకు వారు జరిగించారు. అందరి బట్టి మన అక్కడి వరకు ఆ గిఫ్ట్స్ ఏర్పాటు చేస్తూ మరి గిఫ్ట్స్ నేను పేరు చదువుతున్నప్పుడు వారు త్వరగా వచ్చి మరి వీటిని తీసుకోవాలని ప్రభు గారు మీకు మనం చేస్తా ఉన్నాను. మొదటిగా కళ్యాణ్ అన్న రావాలి. కళ్యాణ్ మొదటిగా మరి యొక్క బిడ్డలకు మన యొక్క గిఫ్ట్స్ అందచేయడానికి గాను నేను పేర్లు చదువుతా ఉన్నాను. నా దగ్గర ఉన్న పేర్లు వారు దయచేసి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. రజిత, త్వరగా రజిత. అలానే మరి బిడ్డలు ప్రతి వారం చక్కగా అందరూ చప్పట్లు పట్టే బిడ్డలు. అలానే నాజరేట్ నాజరేట్
ఓకే, సంబంధం సాక్షి నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురుచువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురుచువాడెవడు, కార్యము చేయగా
అడ్డుపడు వాడెవడు? యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.